హలో అండి, వెల్కమ్ టు ఆహా ఇండియన్ కిచెన్. ఈరోజు నేను చీజ్ బాల్స్ చేస్తున్నానండి. దానికోసము 4 వరకు పొటాటోస్ తీసుకొని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను. దాన్ని మ్యాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మ్యాష్ చేసుకున్న పొటాటోస్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, స్వీట్ కార్న్, 2-3 స్పూన్స్ వరకు స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నానండి. హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆహా ఇండియన్ కిచెన్. చూసారా, మనం అంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదండి వెజిటేబుల్స్ని, మ్యాష్డ్ పొటాటోస్తో. ఇలా మిక్స్ చేసుకున్న దానిలోకి నేను గ్రేటెడ్ చీజ్ వేస్తున్నానండి. చీజ్ని ముందుగానే తీసుకొని గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద కప్పు నిండా చీజ్ వేసుకుంటున్నాను. చీజ్ బాల్స్ అని చెప్పాను కదండి, అందుకే క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. చీజ్ కూడా వేసాక అన్నీ మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను గార్లిక్ వేసుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ కూడా వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. చూసారా, మన చీజ్ బాల్స్లో మీకు రెడీ అయింది. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని స్టార్చ్ రెడీ చేస్తున్నానండి. స్టార్చ్ కోసం నేను 3 స్పూన్స్ ఆఫ్ మైదా, 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లవర్ తీసుకొని వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఎందుకంటే మన చీజ్ బాల్స్ని ఈ స్టార్చ్లో మనం డిప్ చేస్తాము అన్నమాట. ఈ రెసిపీ మీరు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండి. చూసారా, మన స్టార్చ్ రెడీ అయిందండి. చీజ్ బాల్స్ని స్టార్చ్లో డిప్ చేసుకున్నాక మనము కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాను. కార్న్ఫ్లేక్స్ని ఒక పౌడర్లా చేసుకొని బౌల్లోకి తీసుకున్నాను. నేను కార్న్ పౌడర్ అండి, ఏం లేదండి, కార్న్ఫ్లేక్స్ని మిక్సీ పట్టుకున్నాను. మన చీజ్ బాల్స్ కావాల్సిన అన్నీ రెడీ ఉన్నాయి. ఇప్పుడు మనము ముందుగానే రెడీ చేసుకున్న మిక్స్ని తీసుకుని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. పిల్లలైతే ఇది చాలా ఇష్టపడతారండి చీజ్ బాల్స్. మరి పెట్టకుండా ఉండడం కాదు కానీ మంత్లీ వన్స్ పెట్టొచ్చని నేను అనుకుంటాను. చీజ్ కూడా బలమే, రెగ్యులర్గా తినకూడదు కానీ ఎప్పుడో ఒకసారి తినడం పర్లేదండి. ఇలా స్టార్చ్లో డిప్ చేసుకున్నాక దాన్ని కార్న్ఫ్లోర్లో మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాల్ లాగా ఒత్తుకొని ప్లేట్లో పెట్టుకోవాలండి. మీకోసం ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. ముందుగా మిక్స్ని బాల్ లాగా చేసుకొని స్టార్చ్లో డిప్ చేసేసి దాన్ని తీసుకొని కార్న్ఫ్లేక్స్లో ఇలా చేసుకోవాలి.
మళ్ళీ చేతితో దాన్ని బాల్ లాగా పెట్టుకోవాలండి. ఇలాగే అన్ని బాల్స్ రెడీ చేసి పెట్టుకుందాం. చూసారా, అన్ని చీజ్ బాల్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ముందుగానే డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి పెట్టుకున్నాను. ఈ ఆయిల్ వేడాక చీజ్ బాల్స్ని ఒక్కొక్కటిగా వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై ప్రాసెస్ అంతా ఎప్పుడూ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, మరీ హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇది ఒక వైపుకు ఫ్రై అయ్యాక రెండో వైపు తిప్పుకుందామండి. చూసారా, మన చీజ్ బాల్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. వీటిని మనము పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకుందాము. ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే దానికి పట్టేస్తుంది. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉంది చీజ్ బాల్స్. మన చీజ్ బాల్స్ రెడీ అయిపోయాయండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, subscribe our channel AHA Indian Kitchen. Thank you.